ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రియబిడ్డలారా నూతన శుభాకాంక్షలు. అందరూ బాగుండారా? దేవుని సన్నిధానంలో మరి యొక్క దయాకీటం మనకు ధరింపజేసి ఉన్నాడు కనుక మనం మీ అందరికీ నూతన శుభాకాంక్షలు. అందరం దేవుడు దీవించును గాక. మరి ఒక సంవత్సరం మనకి ఇచ్చాడు కనుక దేవుడు. మరి మనం వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హబక్కూ రాసిన 3వ అధ్యాయము మనం ఫస్ట్ 2వ వచనం కానీ చదువుకుందాం. హబక్కూ రాసిన 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గురించి వినినప్పుడు భయము కలిగెను. యెహోవా సంవత్సరములు గడుస్తుండగా నీ కార్యములు నూతన పరచుము. మరలా మనం చదువుకుందాం. యెహోవా సంవత్సరములు గడుస్తుండగా నీ కార్యములు నూతన పరచుము. దేవుని ప్రార్థన. మహాగరుడ మహాపరిశుద్ధ కృపగల దేవ స్తోత్రాలు. సహాయం దయచి దీవించిన ఆయన మీ బిడ్డలందరికీ నాయన మరి యొక్క వాక్య ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ప్రతి వారికి మరి దీవెనకరంగా మహిమకరముగా ప్రతి ఒక్క బిడ్డ మీ బిడ్డలకి సహాయం చేసి మీరు అందించి పరిశుద్ధాత్మదేవ మీరు కార్యము జరిగించి మీ నోటి బొరగా వాడుకొని మీ యొక్క కృపతో నింపమని యేసునామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనకి ఇక్కడ హబక్కూ రాసిన ప్రవక్తగా మరి ఇక్కడ అంటున్నాడు, యెహోవా నిన్ను గురించి విన్నప్పుడు నాకు భయం కలిగెను. నీవు సంవత్సరములు గడుస్తుండగా నీ కార్యములు నూతన పరచుము అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనకి దేవుడు మరి నిజముగా ఎంతగానో ప్రేమించి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మరి మనందరికీ తెలుసు. ఈ 2025లో మరి మనకి అనుగ్రహించాడు దేవుడు. 2004 ముగింపు మరి దేవుడు మరి అంతటా కాసి కాపాడి ఎంతగానో మనల్ని దేవుడు రక్షించి తన ప్రేమ కలిగిన హస్తాలతో ఎత్తుకొని నడిపించిన దాన్ని బట్టి. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు గడుస్తుండగా అంటే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడుస్తూ ఉండయి. మరి ఎప్పటికప్పుడే మనం నూతనం పరచుకోవాలని దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క సన్నిధిలో మనము నూతనముగా మరి ఈ సంవత్సరము కూడా దేవుడు మనకిచ్చిన దయా కిరీటాన్ని మనం ఎలా దాన్ని కొనసాగించాలో మరి ఏ రీతిగా నువ్వు తీర్మానం చేసుకున్నావో దేవా, గడిచిన కాలం అంతా నేను మరి నీ సన్నిధిలో నేను నిలవలేకపోయాను, నడవలేకపోయాను, మరి నీకు ఇచ్చిన మాటలో నేను నెరవేర్చలేకపోయాను దేవా. మరి ఈ సంవత్సరమైనా ఈ 2025లో నీ పని చేయటానికి నీ మాటలు గ్రహిస్తానికి మరి నాకు దయచేదేవా అని మనం ప్రార్థన చేసుకోవాలి. నిజమే కదా, దేవుడు ఇచ్చిన దయ కిరీటాన్ని మనకు ధరింపచేశాడు. ఈ సంవత్సరంలో మరి ఏమేమి జరుగుతున్నాయో జరగబోతు మనకైతే తెలియదు, కానీ మన పక్షాన ఉండి జరిగించే దేవుడే. హల్లెలూయా. ఆయన జరిగిస్తూ ఉంటాడు, ఏ కార్యమైనా ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా మనకు తెలియదు ఏమి, మరి పరిశుద్ధాత్మ దేవుడే అది బయలుపరిచి మాట్లాడినప్పుడు మన జీవితంలో మనం దాన్ని అనుగ్రహించబడే దేవుని యొక్క కృపని పొందుకొని మరి భక్తుడు రీతిగా మాట్లాడుతున్నాడు. నీ కార్యములు నూతన పరచునైనా ఈ సంవత్సరం కూడా సంవత్సరాలు జరుగుతూ ఉండయి. నీ వాక్కు ఎన్నప్పుడు నాకు భయం కలిగింది. నిజమే కదా, భయం కలగాలి మనకి. ప్రియ బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాట మన హృదయములో భయముతో మరి ఎంతో వణుకుతో మనము ఆయన మాట మనం విన్నట్లయితే ఎంతగానో మరి దేవుడు మనల్ని ఆశీర్వాదకర్తలుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనం దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సంవత్సరాలు అనగా మనకి ఎన్ని సంవత్సరాలని దేవుడిచ్చిన సమృద్ధిగా 100 సంవత్సరాలు మరి 120 సంవత్సరాలు ఇటీవలి కాలంలో అందరికీ పెద్దవారు అందరూ కూడా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు మరి బ్రతికిన వారు లేకపోలేదు. దేవుడు పొడిగించిన విధానం బట్టి ఆశని ఆయన కలగజేసిన దాన్ని బట్టి వారు మరి ఏ రోగాలు రొప్పులు లేకుండా
మరి ఎంతగానో ఆరోగ్యంగా ముసలతనం వచ్చినా మరి వారు ఆరోగ్యముగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. మన జీవితాల్లో మనము కూడా మరి ఆరోగ్యం అనేది చాలా దేవుడిచ్చేది, అది ఎవరిచ్చేది కాదు. మనకి దేవుడిచ్చే ఆరోగ్యాన్ని బట్టి మనం ఈ భూలోకములో మరి ఆయన సాక్షిగా, ఆయన పాత్రగా, ఆయన పనిగా మనం ఉండాలి. నిజమే కదా, భక్తుడు చెప్పినట్లుగా మరి సంవత్సరాలు ఆయన మాటలు ఎన్నుసునుగా భయపడుతున్నాను నేను అంటున్నాడు. మనము కూడా ఆయన మాటకు భయపడేవారుగా, ఆయన పనుల విషయంలో భయపడతా, అయ్యా ఈ పని నా వల్ల కాదు, నువ్వు చేయి తండ్రి అని ఆయన మీద ఆధారపడి మనము అప్పగించుకున్నట్లయితే అంటున్నాడు దావీదు భక్తుడు 61వ కీర్తనలో అంటున్నాడు, ఏవా ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము. అక్కడ అంటున్నాడు కదా, మనం 61వ కీర్తన చూసుకున్నప్పుడు అక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు, ఎక్కలేని కొండ నన్ను ఎక్కించుము, ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము. నిజమే, ఈ ఎత్తైన కొండలు మనకి కనపడతామంటే ఎత్తైన కొండలో ఎక్కిన వారు మొదట మరి యేసయ్య కూడా ఆ కొండకి రూపాంతరం కొండకి ఎక్కాడు. మరి మోషే సీనాయి పర్వతానికి ఎక్కాడు. మరి ఆ యొక్క అబ్రహాము మరి ఒక పర్వతానికి తీసుకొని వెళ్ళాడు. మరి అన్నీ మనకి కనపడతా ఉన్నాయి, కానీ అన్నీ ఒక విధముగా ఉన్నాయా? ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చాడు. మోషే ఎక్కిన కొండ ఉపవాసాలతో మరి దేవుని యొక్క ఒక నిబంధన పలకలు అవి జరిగి తీసుకురావటానికి దేవుడు పిలిచి, తానే స్వయంగా పిలిచి మరి ఎక్కిచ్చాడు. సీనాయి కొండ మీదకి రమ్మని పిలిచాడు. మరి అలా వెళ్ళి మరి 40 రోజులు కూడా ఉండి దేవుని యొక్క ఒక గొప్ప గిఫ్ట్ అదేంటంటే మరి ఆ యొక్క నిబంధన పలకలు సంపాదించుకొని దేవుడి కాడొచ్చి ఉన్నాడు. నిజమే కదా, మన జీవితంలో కూడా మరి ఈ సంవత్సరంలో ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎక్కటానికి సిద్ధంగా ఉన్నామా? ఎక్కించు ప్రభా అని అడగటానికి సిద్ధంగా ఉన్నామా? మనం ఎక్కటానికి నిజంగానే మన జీవితంలో మనము దాన్ని మన హృదయంలో ఏసైతే కలిగి ఉండిద్దో ఆ ఆశని దేవుడు తీరుస్తాడు, ఆలోచన దేవుడు తీరుస్తాడు. ప్రియబిడ్డ, ఒకవేళ ఈ సమయంలో నీవు కూడా మరి దేవుని యొక్క సన్నిధి ఈ ఎత్తైన కొండ ఎక్కించు ప్రభా, నన్ను కూడా దేవా నేను ఎక్కాలని ఆశపడుతున్నాను, మరి నేను ఎక్కాలని ఆశపడుతున్నాను ప్రభా అని దేవుడు మరి చెప్తా ఉన్నప్పుడు మనం కూడా నిజంగానే నీకు ఎన్నో అడ్డులు ఆటంకాలు ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితంలో అనేకమైన శ్రమలు బాధలు ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యము, ఒక నూతన ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అదేంటంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ దేవుడు మనల్ని ఎక్కిస్తాను అని అంటున్నాడు. అందుకే మరి ఆ కొండ ఎక్కి మరి ఆ కార్యంలో దేవుడు జరిగిచ్చాడు. మోరియా పర్వతం మీదకి మరి అబ్రహాముని పిలిచి దేవుడు అక్కడ మరి అది ఆ పని ఎలా ఉంది మనం చూసినట్లయితే ఆ పని అక్కడ దేవుని యొక్క బలి అర్పణ, ఇస్సాకు బలి అర్పణకి అక్కడ పిలిచాడు దేవుడు. ఇక్కడ మోషేని తన నిబంధనలు, తన ప్రజలకి నిబంధనలు కట్టళ్ళు అవన్నీ మోసుకొని తీసుకొని రావటానికి, ప్రజలకి ఒక క్రమాన్ని నేర్పిస్తానికి, అవన్నీ దేవునిలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, దేవుడి ప్రజలు ఏ రీతిగా నడవాలి అనేది మనకి దేవుడు స్పష్టంగా 10 ఆజ్ఞల్లో మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని అక్కడ కూడా దేవుడు మరి ఆ ప్రజల నిమిత్తమే చేసిన కార్యాలను బట్టి అలాగే నిన్ను కూడా ఈ సంవత్సరంలో మరి ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడిపించి ఒక ఎత్తైన కొండ మీదకి దేవుడు ఒక నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ నూతన క్రియ ఏంటంటే మరి దేవుడు చేసిన విధముగా, అందుకే అబ్రహాము వెళ్ళినప్పుడు కూడా మరి ఇస్సాకుని తీసుకొని రా, నీవు బలి అర్పణ ఇవ్వాలి అన్నాడు. అంటే
అది మొదట అది చాలా బాధాకరంగా మరి ఉందేమో, కానీ దుఃఖకరంగా ఉందేమో, కానీ దానిలోనే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. దేవుని మాట వినినప్పుడు దానిలో ఆశీర్వాదం దాగి ఉంది, గొప్ప ఆశీర్వాదము. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇస్కరింపజేస్తాను, ఇస్కరేణుల వలె అన్నాడు కదా. మరి ఇస్సాకునే ఆయన తీసుకుంటాడా? తీసుకోవాలని పిలిచాడా? లేదు, మనల్ని పరిశోధిస్తాడు. అబ్రహామును పరిశోధించిన దేవుడు నిన్ను నన్ను కూడా పరిశోధిస్తాడు. మన బుద్ధులు ఎలా ఉన్నాయో, మన దేవునికి నిజంగా ఆయన ఏదైనా చెప్పినప్పుడు వినేవారుగా, దాన్ని చేసేవారుగా ఉన్నామా లేదా, మరి మర్చిపోయేలా ఉన్నామా? పరిశోధన, విశ్వాసాన్ని పరిశోధన చేసే ఒక గొప్ప మర్మం అన్నమాట ఇది. విశ్వాసం, అబ్రహాము విశ్వాసకి తండ్రి అయిన ఆయనే గిఫ్ట్ మరి ఇచ్చిన మరి అబ్రహాంకి ఒక మార్గము దేవుడు ఇసాకుని తీసుకొని, కట్టెలు తీసుకొని, మరి పనివారిని తీసుకొని, ఆయన్ని తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి మరి వెళ్ళినప్పుడు, వెళ్తా ఉన్నప్పుడు ఇసాకు అడిగాడు, తండ్రి అన్నీ ఉండయి, మరి కట్టెలు ఉండయి, నొప్పి ఉండయి, మరి పశువు ఎక్కడా అన్నాడు. కానీ మరి నువ్వేనయ్య అన్నాడా? అనలా. దేవుడే చూసుకుంటాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక ఆయన ఏం చేయబోతున్నాడో నాకైతే తెలియదు, ఆయనే చూసుకుంటాడయ్యా అన్నాడు. కానీ దేవుడు మరి ఆ పర్వతం మీద తీసుకెళ్ళి మరి ఇసాకుని కట్టెలు పేర్చి, మరి మన పిల్లలైతే ఒక చిన్న మాట అంటానికి వీలు కాదు, ఏం చెప్పటానికి వీలు కాదు. ఈ దినాల్లో భయంకరమైన దినాలు, పరిస్థితులన్నీ కూడా రోజు రోజుకి మారిపోతూ ఉండయి. మంచి ఫ్యామిలీ, మంచి ఆత్మీయ జీవితాలు కూడా మరి సాతాను అనేక రకాలుగా శోధనలో మరి కాకుండా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కుటుంబంగా, నూతనమైన ఫ్యామిలీగా, నూతనమైన ఒక జీవితాన్ని మనము అలంకరించుకోబోతున్నాం. హల్లెలూయా, నిజమే కదా. మరి నూతనముగానే దేవుడు చేశాడు. అబ్రహాము చేసిన యొక్క విశ్వాసాన్ని బట్టి తండ్రి దేవుడు ఇదిగో అబ్రహాం ఆపుమని చెప్పి కేక వేశాడు. అబ్రహాము మరి నిజంగానే దేవునికి ఇచ్చిన మాటని నెరవేర్చి నూతన క్రియ చేశాడు. హల్లెలూయా, సజీవుడుగా ఉంచి మరి ఇస్సాకునికి లక్షల కాలువలకు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అబ్రహాం సంతానమే కదా, మరి ఇస్కరేణుల వలె చేస్తానన్న మాట దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, ఇది వాస్తవమే, దేవుడు నెరవేర్చిన మాట వాస్తవమే కదా. అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆ కొండ మరి ఎక్కటానికి ఏమాత్రం వెనకాడలేదు, నిలువుగా ఉండిద్ది, తలెత్తి చూడాలంట. మరి దేవుడి మాట కోసం నీవు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం, మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సంపూర్ణతగా నువ్వు సమర్పించుకున్నప్పుడు ఈ లోకంలో ఏమి నీకు కనపడవు. ఈ లోకంలో ప్రియబిడలారా, నిజమే, నీకు సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఈ సంవత్సరం ఇవన్నీ కూడా దేవుడు తొలగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో మనము మరి ఆ బలమైన కార్యాలు జరిగిస్తానికి దేవుడు నిలిపిస్తున్నాడు. మరి యేసయ్య కూడా రూపాంతరం కొండకి మరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని తీసుకెళ్ళాడు రూపాంతరం కొండ మీదకి? ఎత్తైన కొండ మీదకి మరి అక్కడ తీసుకెళ్ళాడు. పేతురు, యోహాన్ని మరి యాకోబుని తీసుకెళ్ళాడు, ముగ్గురిని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కానీ యేసయ్య అక్కడ రూపాంతరం పొందినప్పుడు వారు కనులారా చూశారు. అప్పుడు వరకు వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ మనం కూడా ఒక రూపాంతరం పొందే అనుభవానికి రావాలి. ఎందుకంటే ఆయన రాకడ సమీపించింది కనుక మరి నూతన సంవత్సరంలో ఒక రూపాంతరం పొందుకోవటానికి ఆ కొండ మరి ప్రభువే ఎక్కి వారికి అక్కడ జరిగిస్తున్నాడు. అక్కడ మేఘాలు దిగి వచ్చినాయి, వారందరూ కనులారా చూశారు. అక్కడ మోషే, ఏలియా మరి కనపడ్డారు అని అంటున్నారు. వాళ్ళకి మాటలు ఎన్నో వస్తున్నాయి కదా, చూశారు వాళ్ళు కనులారా. యేసయ్య వస్త్రాలు దగదగ మెరిచిపోయినాయి. నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మరి
అక్కడ మరి మాట్లాడి మరి దేవుడు అక్కడ యేసయ్యతో మాట్లాడుతూ వాళ్ళు శిశువులు కనులారా చూశారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క మాటలు కనులారా మహిమతో నువ్వు చూడాలి. ప్రియ యవనస్తుడు అలా మీరు ఈ దినాన మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ఆత్మను సంపాదటానికి, నూతన కార్యాలు జరిగిస్తానికి, నూతన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగిస్తానికి, నీకున్న ఆ దేవుడిచ్చిన దాన్ని బట్టి మనము దాన్ని కొనసాగిస్తానికి కదా. శాతాను కూడా అడ్డుల ఆటంకాలు ఎన్నో కలగజేస్తూ ఉంటాడు. అవి మనల్ని ఏం చేయలేవు. అవి మన దరిదాపుకు రానే రావు. ఎందుకంటే ఆయన నీకు ముందుగా ఉన్నాడు కాబట్టి, నిన్ను చేయబట్టుకొని నడిపిస్తున్నాడు కాబట్టి, నిన్ను నీ ఫ్యామిలీని దేవుడు బహు ఘనముగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీ యొక్క చదువుల విషయంలో, నీ యొక్క శారీరక విషయంలో, ఆత్మ విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఘనముగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఎక్కలేని ఎత్తైన కొండ, ఆ కొండ మన నిజమే మాట, కొండ అనుభవాలు ఉండాలి. మనం కూడా మరి కొండ ఎక్కాలంటే మరి ఎక్కలేమని అనుకోకూడదు. ఎక్కుతాం ప్రభా, నువ్వు ఎక్కిస్తావు నన్ను, అంతే అయ్యా, నువ్వు ఉండగా నన్ను ఎక్కిస్తావయ్యా, ఏదైనా నువ్వు చేయగలుగుతావు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఆ యేసయ్య మీద ఆధారపడతావో మరి ఎక్కిస్తాడు. అందుకే అక్కడ వారు అంటున్నారు, పేతురు అంటున్నాడు, ప్రభా ఇక్కడ బాగుంది కొండ మీద, ఇక మన కిందకి వెళ్ళొద్దు, ఇక్కడే మనము ఒక 3 అర్చనాలు కడతాను, నేను ఇక్కడ ఉందాము అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటే మరి పరిచర్యలన్నీ, మరి ఈ పేతురు, ఈ శిశువులందరూ ఈ సువార్తని దేవుడు అప్పగించిన పనిని ఈ భూలోకంలో నూతన యొక్క స్థాపిస్తానికి, ఆ ఆత్మలు సంపాదటానికి ఒక వ్యవసాయకుడుగా నియమించి మరి దేవుని సన్నిధానంలో వారికి ఎంతో అప్పగించాడు కదా. కానీ అది వాళ్ళకి తెలియలేదు, మనకు తెలియదు. మరి ఆయన పని, పరలోక సంబంధమైన పనిని నీకు దేవుడు తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారికి అది అర్థమైద్ది, ఆత్మ సంబంధం లేని వారికి అది అర్థం కాదు. ఆత్మ ఎవరితో మాట్లాడతాడు? ఆత్మ చెప్పే మాట చెవు కలిగిన వాడు వినుగాక. చెప్పండి, ఆత్మ చెప్పే మాట చెవు కలిగిన ఆత్మీయ చెవులు మనకి దేవుని మీద ఆర్భాటం పడి మనం ఉన్నప్పుడు ఎంతగానో మన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మన జీవితాలు సమర్పించుకొని మరి రూపాంతరం పొంది ఆ కొండ మీద నుంచి ప్రభు ఇక్కడ నా పునరుద్ధానం దినం దాకా ఇది ఎవరికి తెలియొద్దని చెప్పాడు. హల్లెలూయా. నా యొక్క పునరుద్ధానం దినం వరకు ఇది ఎవరికి చెప్పొద్దు సుమి. హల్లెలూయా చెప్పాడు. అంటే నిజమే కదా, దేవుని యొక్క కార్యాలు మరము ఆయన తెలియపరిచినప్పుడు అవి తెలియపరుస్తూ ఉంటాయి. అందుకే నేను ప్రియ బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం నువ్వు ఏ తీర్మానం చేసావో, మరి ఏ తీర్మానం చేసుకున్నావో ఒకసారి దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకో. ఆ తీర్మానాన్ని దేవునిలో మరి నువ్వు కొనసాగించి ఈ సంవత్సరంలో మనము ఆ కార్యాలు జరిగించినట్లుగా ఆయన ఉద్దేశాలు, ఆయన మాటలు మనము విన్నట్లయితే మనము బాగుపడిపోతాం. అందుకే నీవు భయపడవాక అంటాడు దేవుడు. ప్రతి ఒక్క మాట మనకి భయాన్ని, శాతాను కూడా భయాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఆ భయాన్ని మనము వదిలిపెట్టి ఒక స్థలంలోకి మనము వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళటానికి మరి ఈ లోకమేలోనే కాక మనం దేవుని యొక్క మరి రాజ్యములోకి మనం వెళ్ళాలంటే మరి ధైర్యముగా నీవు ఎల్లవేళ దేవుని పాద సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నూతన క్రియలు చూడాలంటే ఆయన సన్నిధానంలో నీవు మరి ఎడబాయక మరి నిత్యమో దేవునితో సాహసము కలిగి మనం ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో మరి ఇప్పుడు కొత్తగా వైరస్ వస్తున్నాయి అంటున్నారు, మళ్ళా కొత్త వైరస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, వస్తున్నాయి. కానీ దేవుడు యొక్క కృప ఎవరి మీద ఉండిద్దో అది ఎవరిని చేయలేవు.
దేవునితో ఉన్నవారందరికీ ఏ దుష్టుడు కూడా తాగటానికి ముట్టటానికి అధికారం లేదు. అందుకని భక్తుడు అంటున్నాడు, అందుకే అన్నాడు, భయం కలుగుతుంది దేవా, నీ మాట వినినప్పుడు నాకు భయం కలుగుతుంది అన్నాడు. కానీ సంవత్సరాలు గడుస్తూ ఉండే నా జీవితంలో నూతన కార్యాలు జరిగించు, నీ నూతన కార్యాలు జరిగించు ప్రభా అంటున్నాడు. నిజమే కదా, మనకి కూడా నూతన కార్యాలు జరిగిస్తానికి దేవుడు మరి ఎంతగానో మన పక్షాన ఉన్నాడని, మనం దేవుని యొక్క కృపని మనం సంపాదించుకోవటానికి ఈ సంవత్సరంలో నీవు నూతనముగా ఒక నూతన వాగ్దానం నీకు ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఆ వాగ్దానంలో స్థిరపరిచి బలపరిచి ఒక దయాకిరీటం మరో ఒక సంవత్సరం మనకి ధరింపచేసిన యేసయ్యని ఉండాలని దేవుడు మనల్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ, సహాయం దయచి దీవించు ఆశీర్వదించు ప్రభా మరి ఇప్పుడు వరకు మీ జీవాకులతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలయ. అబ్బక్క గారికి నాయన నీవు బయలుపరిచిన దాన్ని బట్టి తండ్రి ఒక నూతన కార్యాలు జరిగించమని అడుగుతున్నాడు ప్రభా. ఎత్తైన ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించమని ప్రభా. అయా కొండ నిజమే ప్రభా, మా ఆత్మీయ జీవితం నాయన కింద వైపు చూడక అటు ఇటు చూడక నీ వైపు చూస్తా ఈ యొక్క జీవితాన్ని నీకు సమర్పించుకునే కృప ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించిన ప్రభా. నూతన కార్యాలు నూతన దేవునితో నింపండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇనుస్తున్న వారందరికీ ఈ నూతన దీవెనలతో నూతన కార్యాలు అయా ఈ లోకాన్ని జయించే అనుభవాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారి మీద కుమ్మరించు ప్రభా. వారి యొక్క సమస్త కార్యాలు జరిగించండి ప్రభా. అయా అనారోగ్యాలను స్వత్తపరచండి, ఆటంకాలు కొట్టివేయండి. నూతన ఈ జీవితంలో ప్రభా బలమైన కార్యాలు ప్రతి వారి జీవితంలో మీరు జరిగిస్తున్నా దేవా. అయా అప్పుల సమస్యలు ఆర్త్యములు కొట్టివేసి పైకి లేవనెత్తి ప్రతి వారు ఘనమైన సాక్షులుగా నీ యొక్క రాకడకి ఎత్తబడేవారుగా ప్రతి కార్యాలు మీరు జరిగించండి. కుటుంబాలు ప్రతి బిడ్డలు కూడా నీ సన్నిధికి వచ్చి కృపద ఇచ్చి నీ మందిరంలో సంతోషం ఆనందభరితులై కృపద ఇచ్చి నాయన. అంతకన్నా ఇంకా ఏది లేదు ప్రభా. కన్నీటి నాట్యముగా మార్చండి, బలమైన కార్యాలు జరిగించండి, కృపలో భద్రపరచండి. శక్తి కలిగిన నామంలో ప్రతి వారి అవసరాలు తీర్చిన ఆయన ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి వారి అవసరాలు వారి అక్కర్లో సమస్తాన్ని మీరు అనుగ్రహిస్తున్న యేసయ్య. మీకు గొప్ప దేవ స్తోత్రం, మీకు అసాధ్యమైంది లేదు ప్రభా. బిడ్డలు ఎంతో ఎదురు చూస్తున్న ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి చదువుల్లో వారి ఉద్యోగాలు అయ్యా సమస్తాన్ని మీరు అనుగ్రహించండి. ఈ సంవత్సరంలో ఒక నూతన కార్యాలు జరిగిస్తున్న దేవ. నూతన ఆశలతో ప్రతి ఒక్కరిని నింపి మీరు దీవెనకరంగా మార్చిన ప్రభా. వారి యొక్క ఆయా ఆందోళనల్ని భయాన్ని కొట్టివేసి ఆనందాన్ని సంతోషాన్ని ధైర్యాన్ని ప్రతి వారికి అనుగ్రహించి దీవించి మీ కృపలో భద్రపరిచి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.